నమస్తే. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ప్రధానంగా ఈరోజు మార్నింగ్ న్యూస్లో కీలక వార్తలు కనపడతా ఉన్నాయి. మొత్తం అన్ని పార్టీలు కూడా ఉప ఎన్నికకు సంబంధించి ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి అందులో 10 స్థానాల్లో కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయని ఒక చర్చ అయితే బయట జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఫోకస్ అంతా కూడా కనపడతా ఉంది. అన్ని పార్టీల ఫోకస్ ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికలను ఉద్దేశించే మాట్లాడుతున్నట్టుగా కనపడతా ఉంది. సో అలాగే గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి ఒక 5 రోజుల క్రితం ఏదైతే తీర్పు వచ్చిందో దీనికి సంబంధించి కూడా నిన్న టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ వాళ్ళ అపీల్ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి మొన్న హైకోర్టు తీర్పు ఇచ్చిందో ఇది తప్పు అని చెప్పి కూడా టీజీపీఎస్సీ కోరుతూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అందులో మెన్షన్ అపీల్లో కీలక పాయింట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే ఎక్కువ శాతం అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియంలోనే మార్కులు సాధించడం గురించి కావచ్చు, లేదా ఫలితాల విషయంలో కావచ్చు, ఏదైతే కోటి ఉమెన్స్ కాలేజీలో ఎక్కువ శాతం మహిళలకు అక్కడ దాదాపు అంటే 14 పాయింట్ చిల్లర వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఎక్కువ శాతం అభ్యర్థులకు అక్కడ రిజల్ట్ రావడం అనేది, ఉద్యోగాలు రావడం అనే దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రస్తుతం ఒకసారి వార్తలోకి వెళ్తే నిన్న ముఖ్యమంత్రి ఏదైతే అమరవీరుల స్తూపం దగ్గర గన్ పార్క్ దగ్గర నివాళులు అర్పిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలు మనం చదువుదాం ఒకసారి. ఫామ్ హౌస్లో దాక్కున్న లాక్కొచ్చి లోపలేస్తాం. గత ప్రభుత్వంలో హైదరాబాద్ను గేట్వే ఆఫ్ డ్రగ్స్గా మార్చారు. ఆ భూతాన్ని కూకట వేలతో పెకిలించేందుకు మేము ఈగల్ ఫోర్స్ తీసుకొచ్చాం. ఎవరు మిత్రులైనా బంధువులైనా వదలం. రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ రహితం చేస్తాం. అక్కసుతో ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారు. విద్యనే మనందరి విజయానికి వజ్రాయుధం. ఇందిరమ్మ ఇల్లు పేదల ఆత్మగౌరవ ప్రతీకలు. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళిక ప్రకటిస్తాం. మేధావుల సూచనలు సలహాలు ఇవ్వాలి. ప్రజా పాలన దినోత్సవంలో సీఎం రేవంత్ భాషా నైపుణ్య క్రీడా మేళవింపుతో తెలంగాణ విద్యా విధానం సమీక్షలో సీఎం. సో నిన్న ఆయన మాట్లాడుతూ ఏదైతే డ్రగ్స్కి సంబంధించి నాకు తెలిసి దొరికిన వారం రోజుల తర్వాత, దాదాపు 10 రోజుల తర్వాత చాలామంది మాట్లాడి చాలామంది క్వశ్చన్ చేసిన తర్వాత నాకు తెలిసి ప్రధానంగా ఈరోజు అనుకుంటా మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా డ్రగ్స్ అనేవి సరఫరా అయ్యాయి, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ శాతం ఇక్కడే ఉత్పత్తి అయ్యే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా మీరు మాట్లాడుంటే మొన్న జరిగిన ఏదైతే ఒక ఫ్యాక్టరీలో డైరెక్ట్గా డ్రగ్స్ దొరికాయో 12,000 కోట్ల డ్రగ్స్ గురించి కూడా మీరు మాట్లాడుంటే బాగుండేది. మరి ఆ ఫ్యాక్టరీ మీద ఏమన్నా మీరు చర్యలు తీసుకున్నారా? ఎవరు అండర్లో ఆ ఫ్యాక్టరీ నడిచింది? ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు? గత ప్రభుత్వం ఇచ్చినా ఈ ప్రభుత్వంలో వచ్చిన పర్మిషన్స్ ఇచ్చారా లేదా? దీని మీద కూడా కొంత మీరు విశ్లేషించుంటే బాగుండేది. సో అలాగా ఈగల్ ఫోర్స్ తీసుకొచ్చామని చెప్పి మొన్న ఈగల్ ఫోర్స్ మేధా స్కూల్కి సంబంధించి కొంత డ్రగ్స్ దొరకడం జరిగింది. సో దానికి సంబంధించి డ్రగ్స్ కూడా కాదు, మత్తు పదార్థాలు అంటాం దాన్ని. సో అక్కస్సుతోనే ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నామనే ఒక పాయింట్ మాట్లాడుతూ ఉన్నారు. సో ఫ్యూచర్ సిటీ కంటే ముందు గురుకుల పాఠశాల విషయాల గురించి మనం ఫ్యూచర్ సిటీ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేది చూడాలి. ఫస్ట్ అసలు మనం కాంగ్రెస్ పార్టీ 20 నెలల్లో వచ్చింది, 20 నెలలు అవుతా ఉంది వచ్చి. సో ఏమైనా చేంజ్ జరిగిందా? ప్రభుత్వ పరిపాలనలో ఏమైనా చేంజ్ జరిగిందా? పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా? లేదా ప్రజలకి జరగాల్సిన మంచి ఏదన్నా జరుగుతుందా? మన ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తూ ఉన్నారు, మినిస్టర్లు ఎలా పనిచేస్తూ ఉన్నారు? మనం ప్రజాపాలనను ఒక బోర్డు పెట్టాం. సో ప్రజాపాలనలో ఏదైతే మీకు వస్తున్న అర్జీలకు సంబంధించి ఆ అర్జీలు ఎంతవరకు మనం తీరుస్తున్నాం? మనకు వస్తున్న ఫీడ్బ్యాక్ని కూడా తీసుకుని మనం చేయాల్సి ఉంటుంది. ఫ్యూచర్ సిటీ అనేది కేవలం ఏదో కొన్ని ఐటీ సంస్థలకి మనం కేటాయించే భూములా, లేకపోతే ఐటీ సంస్థలను ఇక్కడ తీసుకురావడం అనేది కాదు. ఫస్ట్ తెలంగాణ అభివృద్ధి, తెలంగాణని డెవలప్ చేసుకోవడం అనేది ఫ్యూచర్ సిటీలో భాగమే. ఫస్ట్ తెలంగాణలో ఏ విధమైన విద్య అనుసరిస్తూ ఉన్నారు? సో నిన్న కూడా దానికి సంబంధించి కూడా మాట్లాడుతూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. విద్యకు సంబంధించి ఇది కొంత మంచి అనిపించింది. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ విద్యకు సంబంధించి రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా ఏ ప్రెస్ మీట్లో కేవలం విద్యను అనుసరించి మాట్లాడింది లేదు.
నిరుద్యోగులు చేసిన దాని గురించి వాళ్ళకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు తప్పితే ఎక్కడ కూడా విద్యకు సంబంధించి ఖచ్చితంగా కొన్ని మార్పులు చేస్తామని చెప్పి ఎక్కడ కూడా ఇప్పటిదాకా మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రి కాబట్టి ఇప్పటివరకు ఎక్కడ కూడా ఆయన నుంచి ఆ టాపిక్ ఎప్పుడు రాలే. సో మొట్టమొదటిగా నాకు తెలిసి దీని మీద విద్య మీద కూడా మేము ఫోకస్ చేస్తామని చెప్తా ఉన్నారు. సో ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రధానంగా ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఏదైనా కూడా ఎవరు అడ్డుకునే పరిస్థితులు ఉండవు. కాకపోతే మీరు గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వానికైనా మేము చెప్పేది ఒకటే, మీరు ప్రజలకి మంచి చేయాలనుకుంటే ఎవరు మిమ్మల్ని ఆపేది ఉండదు. ప్రజలకి మంచి చేయాలి లేదా ప్రజలకు ఏదో చేయాలనే అంశం మీద మీరు ఎయిమ్ కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ మీరు వెళ్ళే ప్రాసెస్ కరెక్ట్ లేదు. సో ఫ్యూచర్ సిటీకి సంబంధించి మూసి సుందరీకరణకు సంబంధించి ఎన్ని గొడవలు అయినాయి, ఎంతమంది పేదోళ్ళు అన్యాయం అయ్యారనేది కూడా మనం చూసాం. సో దీనికి సంబంధించి కొంత ఆలోచించాల్సి ఉంటుంది. అలాగే రైజింగ్ 2047 అంటే బేసిక్గా 2047 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనే ఉంటుందనేది మీ ఫీలింగా లేకపోతే ఏంటో మాకు తెలీదు. సో ప్రజలైతే కాంగ్రెస్ పార్టీని ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకునే పరిస్థితి కనపడట్లేదు. అలా అని మరి ఆల్టర్నేటివ్ కింద ఎవరుంది అనేది ఆల్టర్నేటివ్ మీద కొత్త ప్రభుత్వాలు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉన్నాయా అనేది కూడా తెలియదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాత్రం ప్రజలు అసంతృప్తితోనే ఉన్నారనేది క్లియర్గా కనపడతా ఉంది. ఇది క్లియర్ కూడా. సో ఏమంటా గత ప్రభుత్వంలో కొందరు హైదరాబాద్ను గేట్వే ఆఫ్ డ్రగ్స్గా మార్చారని, ఆ సంస్కృతి రూపుమాపే డ్రగ్స్ భూతాన్ని కుకట వేలతో ప్రకటించేందుకు ఈగల్ ఫోర్స్ను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఫామ్ హౌస్లోనూ డ్రగ్స్ గంజాయికి కేంద్రాలుగా మార్చితే ఎంతటి వారైనా ఫామ్ హౌస్లో ఉన్న ఏ బొక్కలో దాక్కున్నా లాక్కొచ్చి కటకటాల్లో వేస్తామని హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో సీఎం ప్రసంగించారు. ఇటీవల 138 దేశాలు పాల్గొన్న వరల్డ్ పోలీస్ సదస్సు మాదక ద్రవ్య నియంత్రణ కేటగిరీలో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రధాన బహుమతి అందుకోవడం మనకు గర్వకారణం. గంజాయి డ్రగ్స్ విషయంలో ఎంత పెద్దవారున్నా, ఎవరి మిత్రులున్నా, ఎవరి బంధువులున్నా వదిలేది లేదు. రాజకీయాల్లో హోదాలున్న వారికి బంధువులు ఉండొచ్చు, ఆ బంధువులకు ఫామ్ హౌస్లు ఉండొచ్చు, కానీ ఆ ఫామ్ హౌస్లను డ్రగ్స్కు కేంద్రాలుగా మార్చి దందా చేస్తామంటే ఎంతటి వారినైనా మా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది. సో ఫస్ట్ అంటే శిక్షిస్తుందా లేదా అని పక్కన పెడితే ఫస్ట్ అరెస్టులు అనేవి నిజంగా ప్రతిపక్ష నాయకులు గతంలో జరిగింది అనేది వాస్తవం అయితే ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు, అరెస్టులు చేస్తాం అని ప్రతిపక్ష నాయకులు ఇప్పటివరకు అరెస్టుల విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఇప్పటిదాకా కనీసం ఒక ఇంచు కదిలింది లేదు, ఏ కేసు కూడా. సో ఇప్పుడు ఇది కూడా అదే, గత ప్రభుత్వం మీద విమర్శలు చేయాలనే కోణంలో ఈయన చేస్తూ ఉంటారు. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడినప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మీద చేసే వ్యాఖ్యలు ఆయన చేస్తారు, అంతే తప్పితే ఇక్కడ ప్రభుత్వ ఎజెండాయే కనపడుతుంది తప్పితే ఎక్కడా కూడా ప్రజలకి జరిగే మంచి విషయం మీద ఎక్కడా కనపడట్లేదు. మెట్రో రైలు నుంచి ఎల్ఎన్టీ అవుట్, మొన్న కూడా దీనికి సంబంధించి ఒక వార్త రావడం జరిగింది. మనం దీనికి సంబంధించి మనం చదివాం కూడా. సో ఈరోజు దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందించినట్టుగా కనపడతా ఉంది. మెట్రో రైలు నుంచి ఎల్ఎన్టీ అవుట్, వెళ్ళిపోతానంటే ప్రభుత్వమే తీసుకునే యోచన, రూపాయలు 6,000 కోట్లు ఇస్తే గుడ్ బై చెప్తామంటూ ఎల్ఎన్టీ లేఖ. మెట్రో 2వ దశకు ఎల్ఎన్టీ సహకారం లేకపోవడంపై సర్కార్ అసంతృప్తి. మొదటి దశ ఆస్తుల నిర్వహణ విషయంలోనూ అభ్యంతరాలు. మెట్రో రైల్ ప్రాజెక్టుకు నుంచి వైదొలుగుతాం, 6,000 కోట్లు ఇస్తే వెళ్ళిపోతాం అని ఇటీవల ఎల్ఎన్టీ సంస్థ రాసిన లేఖపై ప్రభుత్వం లోతుగా ఆలోచిస్తుంది. పదే పాడిన పాటే పాడితే వెళ్ళిపోతానని అంటే సరే అనడానికి సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. మెట్రో 2వ దశ ప్రాజెక్టుకు ఎలాగో ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించింది సంగతి తెలిసింది. తాజా పరిణామాల నేపథ్యంలో మొదటి దశను కూడా నిర్వహించేందుకు అవసరమైతే సిద్ధంగా ఉండాలని చర్చ ప్రభుత్వంలో నడుస్తుంది. తమకు అప్పులు వడ్డీల భారం ఎక్కువగా ఉందని ఎల్ఎన్టీ సంస్థ చెబుతుండగా తొలి దశలో ఆ సంస్థకు ఇచ్చిన ఆస్తుల నిర్వహణ సమర్థంగా లేదని అభిప్రాయం ప్రభుత్వంలో ఉంది. మెట్రో నిర్వహణ తమకు లాభదాయకంగా లేదని ఎల్ఎన్టీ సంస్థ అంతర్గతంగా చెప్తుంది. సో మొన్న ఎల్ఎన్టీ ఏం చెప్పిందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు బడ్జెట్ ఏదైతే మేము పెట్టామో
దానికి తగ్గట్టుగా మాకు రాబడి లేదు, లాస్లో నడుస్తూ ఉంది అని చెప్పి, మెట్రో రైలు లాస్లో నడుస్తుందని చెప్పి మొన్న ఎల్ఎన్టీ ఇచ్చిన తీర్పు. సో దీనికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం ఏమంటా ఉందంటే, ఆల్రెడీ ఎల్ఎన్టీ చేసిన ప్రాజెక్ట్స్ గురించి, ప్రభుత్వ భూముల్లో ఎల్ఎన్టీ మేము చేయించిన ప్రాజెక్టులకి మేము సామర్థ్యంగా లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ప్రధానంగా ఇక్కడ విషయాలు మనం చూసుకుంటే కొంత అంటే ప్రభుత్వం కూడా ఇక్కడ కొంత కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా కనపడతా ఉంది. కాకపోతే మెట్రో రైలు కంప్లీట్ లాస్లో నడుస్తుంది అనే మాట వాస్తవం అన్నట్టుగా కనపడతా ఉంది. సో అలాగే ఇక్కడ నిన్న రాజధానిపై మళ్ళీ కుంభవృష్టి. సో నిన్న వర్షపాతం గట్టిగానే, నాకు తెలిసి 4 రోజులు అనుకుంటా వాతావరణ శాఖ మనకిచ్చింది. సో 4 రోజులు ఖచ్చితంగా బీభత్సంగా వర్షాలు ఉండబోతున్నాయి అనేది కొంత సమాచారం. మరి దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రజలు ఎమర్జెన్సీ అయితేనే బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా కొంత ఇంపార్టెంట్ పనులు అయితే తప్పితే బయటకు వచ్చేటట్టు బయటికి రావడానికి ప్రయత్నించాలి. సో నిన్న రాత్రి 3 గంటల పాటు ఏకదాటిన వర్షం, చెరువులను తలపించిన రోడ్లు, ఇళ్లలోకి వరద, మియాపూర్ హైవేపై కిలోమీటర్ మేర నిలిచిపోయిన వాహనాలు, ముషీరాబాద్లో 15 సెంటీమీటర్ల మోండా మార్కెట్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండండి, అధికారులకు సీఎం ఆదేశం. సో ఇది ఇక హైదరాబాద్ వర్షం వచ్చిందంటే ఇక హైదరాబాద్ బీభత్సమే. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి హైడ్రా అధికారులు అంటే బేసిక్గా మూసీ సుందరీకరణ, లేకపోతే ఫ్యూచర్ సిటీ, ఈ రకరకాల అంశాలన్నీ కూడా ముందు ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి, ఇలాంటి అంశాల నుంచే స్టార్ట్ చేయాలి. ఇట్లాంటి వాటిని కట్టడి చేసిన తర్వాత మనం ఫ్యూచర్ సిటీ నిర్మించుకోవచ్చు, ఇంకేదైనా కూడా చేయొచ్చు. ఫస్ట్ ప్రజలు ఇలాంటి ఇబ్బందులు పడకుండా చేయగలిగితేనే ప్రభుత్వం ఫస్ట్. సో ఏదైతే ఈ వర్షాలకు సంబంధించి చాలామంది కొట్టుకుపోయిన పరిస్థితి మొన్న కూడా చూసాం. మొన్న కూడా సో వాహనాలు కొట్టుకుపోయే పరిస్థితి, ఈ యూసఫ్ కూడా లేదా కృష్ణానగర్ ఈ ఏరియాలు చూసుకుంటే ప్రధానంగా ఎక్కువ శాతం ఇబ్బందులు కూడా ఉంటాయి. ఈ బస్తీలు లాంటి ఏరియాల్లో ఇళ్లలోకి వాటర్ రావడం, ఇది బేసిక్గా ఎప్పుడు వర్షపాతం ఉన్నా కూడా వాళ్ళకి ఆ ఇబ్బంది అలాగే ఉంటుంది. సో దానికి సంబంధించి ఏమైనా ప్రభుత్వం చర్యలు తీసుకునేటట్టు ప్రయత్నం చేయాలి, లేదా ఈ హైడ్రా అధికారుల లేకపోతే ఎవరైనా ఇక్కడి నుంచి సమాచారం వచ్చే విధంగా ప్రయత్నం చేసి వాటిని రెక్టిఫై చేయగలిగితే కొంత ఫ్యూచర్ సిటీ ఫస్ట్ నిర్మిస్తాం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా, లేదా ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా హైదరాబాద్ ప్రజలకు కానీ, లేదా హైదరాబాద్లో కానీ ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలకు కానీ, సో వాటిని ముందు రాకుండా కట్టడి చేయగలి, తర్వాత ఫ్యూచర్ సిటీ తర్వాత నిర్మించుకుందాం. ఫస్ట్ ప్రజలు పడుతున్న ఇబ్బందులు మనం గమనించి ఇట్లాంటి ఇబ్బందులు మళ్ళీ రాకుండా చేయగలిగితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. తర్వాత ఈ గ్రూప్ 1 తప్పులు తడక అని చెప్పి నిన్న డివిజన్ బెంచ్లో టీజీపీఎస్సీ చెప్తా ఉన్నారు. సో ఏదైతే గ్రూప్ 1 తీర్పు వచ్చిందో, మొన్న హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి ఇది ఒక తప్పుల తడక. వాళ్ళు పాయింట్స్ అన్నీ కూడా విద్యార్థుల్ని అనుసరించే అక్కడ తీసుకోవడం జరిగింది. మేము చెప్పేది ఎక్కడ కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదు ఆ డెసిషన్కి సంబంధించి చెప్తా ఉన్నారు. డివిజన్ బెంచ్ను ఆశ్రయించిన టీజీపీఎస్సీ సింగిల్ జడ్జి ఇచ్చింది విపరీతమైన తీర్పు, పరిధి మించి మైక్రోస్కోపిక్ విచారణ చేశారు, మేమిచ్చిన ఆధారాలు పరిగణలోకి తీసుకోలేదు, కమిషన్ వాదనల కన్నా ఉద్యోగ సాధనలో విఫలమైన అభ్యర్థుల వాదనలే నమ్మారని వెల్లడి. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాలను పునర్మూల్యాంకనం చేయాలని, లేని పక్షాన మొత్తం మెయిన్స్ పరీక్ష రద్దవుతుందని పేర్కొంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ నెల 9న ఇచ్చిన తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎదుట అపీల్ దాఖలు చేసింది. తాము సమర్పించిన మెటీరియల్ ఆధారాలు పరిగణలోకి తీసుకోలేదని చెప్తా ఉన్నారు. సో దీని గురించి మాట్లాడడానికి రవి ఉన్నారు, రవికుమార్, ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే టీజీపీఎస్సీ అభ్యర్థుల తరపున ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏదైతే టీజీపీఎస్సీ నిన్న చెప్తా ఉందో దీనికి సంబంధించి మాట్లాడదాం. సో ఇప్పుడు టీజీపీఎస్సీ ఏం చెప్తా ఉందంటే, ఇది పొంతన లేని తీర్పు అని చెప్పి టీజీపీఎస్సీ చెప్తా ఉంది. సో ఒకసారి అభ్యర్థి నా దగ్గర ఉన్నారు కాబట్టి మాట్లాడదాం. అసలు ఏమంటావు, అంటే ఇది పొంతన లేని తీర్పు అని చెప్పి నేను టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. అంటే పొంతన లేని తీర్పు అనేకనం ఉందన్న. ముందుగా యావత్ తెలంగాణ నిరుద్యోగ మిత్రులకు శుభోదయం. అట్లానే ఈ చర్చ నిర్వహించినందుకు ఓకే టీవీ యాజమాన్యానికి
అన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముందు ఇది పొంతన లేని సమాధానాలని లేని తీర్పు అని చెప్పకన్నా ముందు గతంలో మీరు చేసిన తప్పులు ఏముండయి, ఆ తప్పులని మీరు సరిదిద్దుకుంటారని చెప్పేసి కోర్టు చెప్పింది, సరిదిద్దుకుంటారని కోర్టు చెప్పింది. కానీ మళ్ళీ ఇప్పుడు కోర్టు మీదే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఉండి కోర్టు మీదనే తిరిగి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మీరు నిలబడాల్సింది, టీజీపీఎస్ నిలబడాల్సింది, ప్రభుత్వం నిలబడాల్సింది అభ్యర్థుల పక్షాన. కోర్టు ఇచ్చిన తీర్పులో ఏం విశ్లేషణ ఒకరోజు 2 రోజులు జరగలేదు కదా, దాదాపు 2-3 నెలల పాటు వాదనలు జరిగినాయి. 222 పేజీల తీర్పు వచ్చింది. దాంట్లో విశ్లేషణ చేయండి. మీరు మాత్రమే చెప్తున్నారు కదా ఇవన్నీ మెయిన్స్ హాజరైన అభ్యర్థుల సంఖ్య వ్యత్యాసం ఉందన్న ఆరోపణలపై ఇచ్చిన వివరణ పరిగణలోకి తీసుకోవడం లేదు. ఈ డిజిటల్ కాలంలో ఒకరోజు ఒక రకమైన సంఖ్య చెప్పి ఇంకొక రోజు ఇంకొక రకమైన సంఖ్య 17 మాత్రమే, అంటే 17 ఉద్యోగాలు తక్కువేం కాదు కదా. అవును, అంటే మాకు కూడా అనుమానాలు వస్తాయి. 17 మంది చేంజ్ వచ్చిందంటే 17 మంది వ్యత్యాసం ఉంది, 17 ఉద్యోగాలు పోయినాయనే అనుమానాలు వస్తుంటాయి కదా ఎవరికైనా, సహజంగా ఎవరికైనా వస్తుంటాయి కదా. ఇంత డిజిటల్ కాలంలో కూడా నేను 17 మందిని వ్యత్యాసం చూపించినంటే దీన్ని ఏమనుకోలేము మనము. టీజీపీఎస్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అని అనుకుంటాం, కానీ రాజ్యాంగబద్ధ సంస్థ ఇటువంటి తప్పులు చేస్తుందా? అంటే మీరు చేసిన ఆరోపణలు కూడా కొన్ని దానికి సంబంధించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. కోటి ఉమెన్స్ కాలేజీలో ఎక్కువ శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయి, ఫలితాలు వాళ్ళకి ఎక్కువ పాజిటివ్గా ఉన్నాయనే దాని మీద వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కువ ఉమెన్స్ కాలేజ్ కాబట్టి మేము అక్కడ పురుషులను వేయలేదు, అక్కడ వాష్రూమ్స్కి ఫెసిలిటీ లేదు పురుషులకి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అక్కడ ఎక్కువ మంది మహిళలు రాశారు కాబట్టి వారిలో ఎక్కువ శాతం వచ్చే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు యూపీఎస్సీ దాని తర్వాతనే యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ అయింది మొన్న 1.5 మంత్ క్రితమే అయింది. అక్కడ పురుష అభ్యర్థులు లేరా, ఓన్లీ మహిళా అభ్యర్థులే పెట్టారా? అక్కడ పురుష అభ్యర్థులు మరి అప్పుడు రానటువంటి వ్యత్యాసం, అప్పుడు రానటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇక్కడ వాళ్ళు మనం ఇక్కడ చూస్తే ఒక దగ్గర ఫోర్జరీ పత్రం ప్రిలిమ్స్కి మెయిన్స్కి వేరే టికెట్లు, అది తర్వాత అధికార పంపిణీ వివరాల ప్రకారం ఇక్కడ చూడండి. కోటి మహిళా కళాశాలలో కేవలం మహిళా అభ్యర్థులను కేటాయించడంపై ఆరోపణ సరికాదు, పురుష అభ్యర్థులకు ప్రత్యేక మరగదుల సౌకర్యం లేదన్న కాలేజీ యాజమాన్యం. అంటే ఇప్పుడు ఇట్లా వచ్చినాయి, మరి సపరేట్గా కట్టినరా 3 months 4 monthsలో? సపరేట్గా కట్టలేదు కదా. అంటే ఇదంతా కూడా ఒక రకమైన సాకు చూపించి అభ్యర్థుల పైన నెపం పెట్టారు. ఆ టీజీపీఎస్సీ లాయర్ దీనికి ఏమంటాడు, ఇగో మరుగుదొడ్లు లేవు, అభ్యర్థులు వెళ్తే ఏమైనా సీసీ కెమెరాలు పెట్టే అవకాశం ఉంది, మగపిల్లలు వెళ్తే అని అంటాడు. అంటే ఈ గ్రూప్ ఉన్న అభ్యర్థులను అవమానించినట్టే కదా. అంటే మేము ఇంత చదువుకొని వాళ్ళందరికన్నా ఎక్కువ చదువుతాం, ఉదయం లేచినప్పటి నుండి చదువులోనే ఉంటాం, భారత రాజ్యాంగం చదువుతాం, భారత రాజకీయాలు చదువుతాం, భారత ఆర్థిక వ్యవస్థ చదువుతారు, భారతదేశ సామాజిక వ్యవస్థ చదువుతాం. అటువంటి చదివిన వాళ్ళము, ఇంత మెచ్యూర్గా ఉన్న వాళ్ళము మేము పోయి ఆడ సీసీ కెమెరాలు ఎట్లా పెడతాం? ఇది టీజీపీఎస్ లాయర్ గారు అంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, 14.8% మంది మాత్రం కేంద్రానికి చెందినవారు, మొదటి 500లో ఉన్నారన్న ఆరోపణ ఆధారాలు లేవు. ఆధారాలు లేకపోతే జడ్జి గారు ఎందుకు తీర్పిస్తారు? ఆధారాలు లేకపోతే జడ్జి గారు ఎందుకు తీర్పిస్తారు? ఒకరి వెంట ఒకరికి, ఇప్పుడు ర్యాంకర్లు అందరూ కూడా మీరు చూస్తే ఒకరి వెంట ఒకరు 1 ఉంటే 2 ఉంటే 3 ఉంటే ఆ నెంబర్ వైజ్గా ఒకే మార్కులు రావడం ఏంది? ఇక్కడ చూడండి, వాళ్ళే చెప్పారు. ఇక్కడ జడ్జి 719 ఇక్కడ ఎక్కువ మంది అభ్యర్థులు హాజరైన సందర్భంలో 10ఊరికి ఒకే రకమైన మార్కులు రావడం సహజమే అంట. ఎంతమందికి వస్తే అట్లా పక్కనే ఉన్న అభ్యర్థులకు ఒకే రకమైన మార్కులు వచ్చినప్పటికీ వేరు పేపర్లో మార్కుల్లో తేడా ఉంటుంది. 719 మంది ఒకే రకమైన మార్కులు సాధించారన్న కారణాన్ని కమిషన్ ఇచ్చిన గణాంకాలను విచారణకు సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదని చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారంటే ఒకటే రకమైన మార్కులు వచ్చినా కూడా పేపర్ బట్టి, అంటే సైన్స్, ఇంగ్లీష్, ఈ పేపర్ బట్టి మార్కులు డిఫరెన్స్ ఉంటుందని చెప్తా. ఒకసారి ఇది మీరు జడ్జిమెంట్ కాపీ చదివితే తెలుస్తుంది. ఆయన పరిగణలోకి తీసుకుని చెప్పిండు ఇంతమందికి ఎట్లా వస్తాయి అంటే సరైన వివరణ కమిషన్ నుంచి రాలేదు. వీళ్ళు ఇచ్చిన వివరణ వేరుండదు, వాళ్ళు అడిగిన వివరణ వేరుండదు. సో దీన్ని అందుకోసంగానే జడ్జి పరిగణలోకి తీసుకుని ఎన్నో వందల తీర్పులు ఇచ్చింటాడు ఆ జడ్జి అని. ఒక జడ్జి అనేది ఒక బయస్గా రాదు, ఎప్పుడు బయస్గా రాదు, అన్ని వర్గాల నుంచి ఆలోచన చేసి చెప్తాడు. ఇప్పుడు కూడా చెప్పింది ఏంది, సరే ఇవన్నీ చేసిండ్రు, తప్పులు చాలా ఉన్నాయి అని కన్క్లూజన్లో ఇంటిగ్రిటీ లేకుండా, ట్రాన్స్పరెన్సీ లేకుండా మీరు చేసిండ్రు అని చెప్పిండు. మీ యొక్క రూల్స్ని మీరే ఒబే చేసిండ్రు అని చెప్పిండు. ఎక్కడ కూడా దేశ చరిత్రలో ఎక్కడ కూడా ప్రిలిమ్స్కి వేరే హాల్ టికెట్లు, మెయిన్స్కి వేరే హాల్ టికెట్లు లేవు. అక్కడనే అనుమానాలు స్టార్ట్ అవుతాయి కదా మనకు. అంటే బేసిక్గా అలా ఇస్తామని కూడా మేము ఎక్కడ చెప్పలేదు అంటున్నారు కదా, వేరు హాల్ టికెట్లు ఇవ్వమని కూడా ఎక్కడ చెప్పలేదని. ఇక్కడ ఇవ్వరు కదా. ఇప్పుడు యూపీఎస్సీ ఉంది,
ఈ దేశానికి ప్రధానంగా మనం గమనించాల్సిన ఈ దేశంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లను అట్లానే అదర్ సర్వీసెస్ని దాదాపు తయారు చేసేది ఎవరు? యూపీఎస్సీ. కానీ యూపీఎస్సీ లాంటి సంస్థనే ఎప్పుడు కూడా 2 హాల్ టికెట్లు ఎప్పుడు ఇచ్చిన పాపన పోలేదు. కానీ మీరెందుకు ఇస్తున్నారు? అసలు అదే హాల్ టికెట్లతో నడిపితే ప్రాబ్లం ఏమొచ్చింది? ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ప్రాబ్లం ఎందుకు ప్రాబ్లం వస్తుంది? మీరు అదే హాల్ టికెట్లతో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తే అయిపోతుంది కదా. ప్రిలిమ్స్ వచ్చినోడు మెయిన్స్ వచ్చినోడు మనకు కనిపిస్తారు కదా, పబ్లిక్ డొమైన్లో పెట్టేస్తారు మీరు రిజల్ట్. ప్రిలిమ్స్ వీళ్ళకి వచ్చింది, మెయిన్స్ వీళ్ళకి వచ్చింది. అటు ఇటు అవకతవకలు లేకుండా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది కదా. ఆ ట్రాన్స్పరెన్సీ లేకుండా గూడుపుటని ఎందుకు చేసింది అనేది అభ్యర్థులందరూ ఆలోచన, అభ్యర్థులకు వచ్చిన అనుమానం. ఎందుకు ఆ 8 రోజుల ముందు ఇస్తే 8 రోజుల ముందులో అప్పుడే జీవో 29 ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే మేము హాల్ టికెట్ ముందుగానే ఇచ్చాం కదా, మరి అప్పుడు లేని ఇబ్బందులు ఎందుకు ఎగ్జామ్స్ రిజల్ట్ అయిపోయిన తర్వాత హాల్ టికెట్లు ఇస్తామన్న రోజే మీరు కావాలంటే ప్రెస్ మీట్ చూడండి, ఇచ్చిన నెక్స్ట్ డేనే మేమందరం వ్యతిరేకించినాం. హాల్ టికెట్లు ప్రిలిమ్స్కి ఎందుకు ఇస్తారు, మెయిన్స్కి ఎందుకు హాల్ టికెట్లు డిఫరెంట్ ఎందుకు ఇస్తారని మేము వ్యతిరేకించినాం. ఆ రోజే వ్యతిరేకించినాం, ఈ రోజు కాదు. దాన్ని అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదు కదా. నువ్వు ఉన్న హాల్ టికెట్లతో ఎగ్జామ్ నడిపితే ప్రాబ్లం ఏంటి? ఇటువంటి అనుమానాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ రోజు కోర్టును ఆశ్రయించినాం. కోర్టును ఆశ్రయిస్తే గౌరవ జడ్జి గారు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిండ్రు. అదే తీర్పు ఇస్తూ 8 నెలల లోపల రీవాల్యుయేషన్ అంటే వాళ్ళే చెప్తున్నారు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళే చెప్తున్నారు. సో ఆ టెక్నికల్ ప్రాబ్లం రాకుండా రీమెయిన్స్ నిర్వహిస్తామని అంటున్నారు. రీమెయిన్స్ కన్నా కూడా అనేక మంది అభ్యర్థులు 29 జీవో ద్వారా అవకాశం కోల్పోయినారు. ఇక్కడ ఓన్లీ బాధితులు అంటే ఈ 563 అని అందరు చూపిస్తున్నారు. కానీ బాధితులు అంటే మొదటిసారి ప్రిలిమ్స్ వచ్చి రెండోసారి ప్రిలిమ్స్ రాలేదు, టైం వేస్ట్ చేసుకుని ఎవరు చాలామంది ఉన్నారు. అనేక మంది ఉద్యోగాలకు సెలవు పెట్టొచ్చి ఉద్యోగార్థులు అనేక మంది ఉద్యోగాలకు సెలవు పెట్టొచ్చారు. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలకు సెలవు పెట్టొచ్చి అశోక్ నగర్లో కూర్చొని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని చదివి ఆ రోజు ప్రిలిమ్స్ రాసినారు. కానీ ప్రిలిమ్స్ రద్దు అయిపోయింది. సెకండ్ టైం ప్రిలిమ్స్ ఇంకో కారణంతో రద్దు అయిపోయింది, వాళ్ళు కూడా బాధితులే. ఆ తర్వాత థర్డ్ టైం ప్రిలిమ్స్ వచ్చిన తర్వాత ఈ జీవో 29 తీసుకొచ్చిన విషయం మాకు తెలియదు. దాదాపు 8 నెలలు పబ్లిక్ డొమైన్లో లేదు. సో అటువంటప్పుడు ఏమైంది? ఆ రోజు జీవో 29 ద్వారా అనేక మంది అవకాశాలు కోల్పోయినారు. మరి వాళ్ళు కూడా బాధితులే. వీళ్ళొకరే కాదు, వీళ్ళకి చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న గ్రూప్ 1 ర్యాంకర్లకు కానీ గ్రూప్ 1 తల్లిదండ్రులు కానీ మీరు కూడా మా తల్లిదండ్రులే, మీరు కూడా మా వాళ్ళే. మనదంతా కూడా ఒక నిరుద్యోగ కుటుంబమే. ఆ తల్లిదండ్రులు పెద్ద మనసుతో ఆలోచన చేసుకోలే. మొన్న నేను ప్రెస్ మీట్ చూస్తే రాజకీయ ఆరోపణలు 3 కోట్లకు తీసుకున్నాం, ఆ రాజకీయ ఆరోపణలు ఉన్నాయి. కానీ వీటి మీద టీజీపీఎస్ చేసిన తప్పుల మీద ప్రభుత్వం తెచ్చిన జీవో 29 మీద ఎవరు కూడా మాట్లాడలేదు. ఆయన చెప్తున్నారు ఇక్కడెక్కడ తప్పులు జరగలేదని కదా. నేను టీజీపీఎస్ 3 భాషల్లో నిపుణులైన వాళ్ళు మూల్యాంకనం నిర్వహించగా ఎలాంటి ఆధారాలు లేకుండా తెలుగు మాధ్యమంలో రాసిన వారికి అన్యాయం జరిగిందని జడ్జి తప్పుగా భావించారని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ చూడండి, 3 భాషల్లో నిపుణులైన మూల్యాంకనం చేసినామని చెప్తున్నారు. మూల్యాంకనం చేసిన వాళ్ళ డీటెయిల్స్ చేయండి. తెలుగులో ఎంతమంది చేసిండ్రు, ఇంగ్లీష్లో ఎంతమంది చేసిండ్రు, ఇంగ్లీష్కి ఎలా ఉంది, తెలుగుకి ఎలా ఉంది, అట్లానే ఉర్దూకి ఎలా ఉంది, మీరు ఉర్దూలో ఎంతమంది మూల్యాంకనం చేశారు, మాకు డీటెయిల్స్ ఇవ్వండి, మీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ల డీటెయిల్స్ ఇవ్వండి అంటే డీటెయిల్స్ ఇవ్వలేదు. కీ ఇవ్వండి అంటే కీ కూడా ఇవ్వలేదు. మీ జడ్జి క్లియర్గా దాంట్లో తీర్పులో ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇలా కాదు కానీ తీర్పులో ఎక్స్ప్లెయిన్ చేసిండు. మనకు ఆ కాపీ ఉంటే మనకు అర్థమవుతుంది. అంటే వీళ్ళు చెప్పింది దానికి ఆడ చేసిన దానికి పొంతన లేదు. అందుకే ఈ గ్రూప్ 1 ర్యాంకర్లు ఎవరైతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం టీజీపీఎస్సీగా తప్పులు చేసింది, మమ్మల్నైనా అందరినీ కూడా గందరగోళానికి గురి చేసింది ఎవరు? టీజీపీఎస్సీ. మమ్మల్నైనా గందరగోళానికి గురి చేసింది ఎవరు? ప్రభుత్వము. మనం అందరం కలిసి ప్రభుత్వం పైన కొట్లాడదాం. ఎందుకు మాకు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు? మనం ఎవరిపైన రాజకీయ ఆరోపణలు చేసుకుని మనం ఇబ్బంది పడడం కన్నా ఏ అభ్యర్థి ర్యాంకర్లకు వ్యతిరేకం కాదు. ర్యాంకర్లను మేము స్వాగతిస్తున్నాం, ర్యాంకులని. కానీ ఈ జరిగిన ప్రాసెస్ ఏదైతుందో దాన్ని తప్పు పడుతున్నాము. చాలా మంది చదువుకొని కష్టపడి చదివి రాసిండ్రు, మేము కాదని చెప్తలేము. వాళ్ళు కొద్ది ముందు వరుసలో ఉన్నారు, మేము కొద్ది వెనక వరుసలో ఉన్నాం, అంతే. అందరం కష్టపడ్డాం. ముందు వరుసలో వాళ్ళు ఉన్నారు, వెనక వరుసలో మేము. ఆధారాల కంటే ఎక్కువ అభ్యర్థులు చెప్పిన మాటలే విని తీర్పు ఇచ్చారని చెప్పి నిన్న టీజీపీఎస్సీ మాట్లాడతాం. ఆధారాలకు కోర్టు ఎప్పుడు ఆధారాలకి ప్రియారిటీ ఇస్తుంది, అభ్యర్థులు చెప్పిన మాటలు వినదు. మాటలిని తీర్పిచ్చేట్లాగా ఈరోజు అనేక లక్షల వడ్డీలు డిఫరెంట్గా వస్తుండే, లక్షల తీర్పులు డిఫరెంట్గా వస్తుండే. ఎప్పుడు మనకందరు కూడా, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు, ఏమొస్తుంది? ఆధారాలతో ఇస్తుందా కోర్టు తీర్పు? మీరే చెప్పండి అన్న. ఆధారాలు మరి ఆధారాలు లేని తీర్పు ఇచ్చిందంటే ఇది కోర్టును కూడా తప్పుపట్టినట్టే కదా, కోర్టును కూడా తప్పుపడుతున్నట్టే కదా. అంటే కోర్టును తప్పుపడతారా?
అవును, తప్పు పట్టదు కదా. తప్పు పట్టినట్టు అన్నట్టే ఉంది కదా. మరి నిన్న వాళ్ళు కీలకంగా చేసిన మెయిన్ పాయింట్స్ కూడా ఇవే. ఎందుకంటే రీఫిలిమ్స్ పెట్టడం అనేది ఎక్కడా కూడా మా సూచనలో ఎక్కడా లేదు. రీఫిలిమ్స్ పెడదామని కూడా వెరిఫికేషన్కి సంబంధించి మేము మాట్లాడతాం కాబట్టి ఎక్కడా కూడా టీజీపీఎస్సీ ఏమైతే వాళ్ళు ఇచ్చిన నోట్లో కూడా ఎక్కడా కూడా ఇన్స్ట్రక్షన్స్లో మేము రీమెయిన్స్ కండక్ట్ చేస్తామని ఎక్కడా లేదు అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. అదే ఇప్పుడు గతంలో ఒక తీర్పు ఉంటుంది, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉంటుంది. మీరు ఉద్యోగాలు సాధించిన తర్వాత కూడా ఎక్కడైనా చిన్న అనుమానాలు లేదా అక్రమాలు జరిగితే ఆ ఉద్యోగాల నుంచి మేము తీసేయొచ్చు అని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తుంది. ఆ తీర్పుని మన వాళ్ళు గమనించినట్టు లేరు, మరి నాకు తెలియట్లేదు, మన వాళ్ళు గమనించినట్టు లేరు. ఆ తీర్పుని వీళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ర్యాంకర్లు కానీ టీజీపీఎస్సీ కానీ మీరు ఇప్పుడు తొందరగా చేస్తున్నారు. మీరు డివిజన్ బెంచ్ కూడా వెళ్ళినారు, ఎగ్జామ్ అలానే తొందరగా పెట్టినారు. GO 29 రద్దు చేయమని చెప్తే వీపులు వలగొట్టి మీరు మెడల్ వంచి ఎగ్జామ్ రాపించారు. 29 రద్దు చేయమని 8 రోజులు ఎగ్జామ్ కన్నా 8 రోజుల ముందు నుంచి మేము కొట్లాడుతుంటే మమ్మల్ని నీపులు వలగొట్టిండ్రు, తీసుకుపోయి స్టేషన్లలో పెట్టిండ్రు, బలవంతంగా ఎగ్జామ్ రాయించిండ్రు. ఎగ్జామ్ రాసిన తర్వాత జరిగిన పరిణామాలపైన మేము కొట్లాడుతున్నాం, ర్యాంకర్లపైన కాదు. ర్యాంకర్లు ఎవరు? మా నిరుద్యోగ మిత్రులే, మా మిత్రులు వాళ్ళందరూ, మేమంతా ఒక కుటుంబం, మాకు వాళ్ళపైన ఎటువంటిది ఇది లేకుంటుంది. కానీ ఈ జరిగిన ప్రాసెస్ ఏదైతే ఉంది ఆ ప్రాసెస్ తప్పు, టీజీపీఎస్ తప్పు చేసింది అని మేము చెప్తున్నాం. రీమెయిన్స్ అయితే కండక్ట్ చేయడం సరికాదు, కండక్ట్ చేయమని ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో రీమెయిన్స్ కండక్ట్ చేయడం అని సరికాదు. రీవాల్యుయేషన్ అయితే లేదు, రీవాల్యుయేషన్ అనేది కరెక్ట్ కాదని టీజీపీఎస్ చెప్తుంది. రీవాల్యుయేషన్ వస్తే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఏమవుతుందంటే రీవాల్యుయేషన్ చేసినప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాకు ఒక డిఫరెంట్ మార్క్స్ రావచ్చు. కొంతమంది ర్యాంకర్లు వెనక్కి వెళ్ళొచ్చు, ఇంకొంతమంది ముందుకు వెళ్ళొచ్చు. అది లేకపోతే కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. అయితే అప్పుడు ఏమవుతుంది, దీంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం ఇటువంటిది. అట్లా కాకుండా రీమెయిన్స్ నిర్వహిస్తే బాగుంటుంది అనేది కోర్టు చెప్పింది. అంటే రీమెయిన్స్ అని కోర్టు చెప్పింది. ఇప్పుడు నిన్న టీజీపీఎస్ అప్పీల్లో ఏం చెప్తా ఉందంటే రీమెయిన్స్ అనేది మా చరిత్రలో ఎప్పుడు మేము పెట్టలేదు. రీమెయిన్స్ దాని మీద టీజీపీఎస్సీ ఎక్కడా కూడా రీమెయిన్స్ పెడతామని ఎక్కడా కూడా వాళ్ళ లిస్టులో లేదు. సో రీవెరిఫికేషన్కి మేము చెప్తాం కానీ రీమెయిన్స్ కండక్ట్ చేసే ప్రసక్తే లేదు అని చెప్తా ఉంది. అంటే వాళ్ళ రూల్స్ను వాళ్ళే ఒబే చేసింది కదన్న. అది కూడా 220 పేజీలో ఉంటుంది. మీ రూల్స్ను మీరే ఒబే చేసినటువంటి ఉందని వాళ్ళ దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా చూపిస్తే హాల్ టికెట్లు డబల్ హాల్ టికెట్ ఇస్తామని ఎక్కడ చెప్పలేదు దాంట్లో కూడా. అంటే మీరు ఎక్కడ మేము చెప్పలేదు కాబట్టి మేము చేసుకుంటూ వెళ్తాం. మేము చెప్పలేదు, మీరు చెప్పలేదు, మేము నోటిఫికేషన్లో ఏ రూల్లో పెట్టలేదు, కానీ మేము చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్తాం. అది కమిషన్కు ఉన్న అధికారం అని చెప్తే ఎంతవరకు కరెక్ట్? ఫైనల్గా ఏం చెప్తారు ఇప్పుడు? మరి రీమెయిన్స్ ఉండబోవు అనేది నిన్న అప్పీల్లో వాళ్ళు చెప్తున్నమాట, మీరేం చెప్తారు మరి? రీమెయిన్స్ కాకుండా మేము అభ్యర్థులందరూ కూడా, అంటే మేము అభ్యర్థులకు దగ్గర ఉంటాం, మేమందరం ఒకే స్టడీ హాల్లో ఉంటాం, ఒకే దగ్గరలో ఉంటాం కాబట్టి అభ్యర్థులందరి యొక్క ఆకాంక్ష ఏంటంటే ఇంకా ఇన్ని తప్పుల్లో తడకగా జరిగిన తర్వాత మీరు ట్రాన్స్పరెన్సీగా ఉంటారని మాకు నమ్మకం లేదు. సో మీరేం చేయండి అంటే, కోర్టు తీర్పు ప్రకారం ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పరెన్సీ లేదని చెప్పింది. మీరేం చేయండి, ఇప్పుడు టీజీపీఎస్సీకి అభ్యర్థులందరి తరఫున ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, రిక్వెస్ట్ కానీ డిమాండ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, ప్రిలిమ్స్ నిర్వహించండి. GO 29 రద్దు చేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే GO 29 రద్దు చేయాలి. ఫస్ట్ది GO 29 రద్దు చేసి ప్రిలిమ్స్ నిర్వహిస్తే మళ్ళీ 5 లక్షల మంది రాస్తారు. చదువుకున్నకి న్యాయం జరుగుతుంది. ఏవైతే చదువుకుని ఉంటారు కదా వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనేది అభ్యర్థుల ప్రధాన డిమాండ్. థ్యాంక్ యూ. సో అది పరిస్థితి. ఎందుకంటే గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి పాపం వాళ్ళు ఎప్పటి నుంచో దీనికి సంబంధించి తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే దాని మీద వాళ్ళు ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే కనీసం ఇప్పుడు ప్రభుత్వం వినే పరిస్థితిలో కనపడట్లేదు ప్రభుత్వం నుంచి కూడా. నిన్న ఒకసారి నిన్న అని ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మీతో మాట్లాడడం జరిగింది కదా, అంటే ఏం చెప్తా ఉన్నాడు ఆయన? మీరేం వాళ్ళకి ఏమన్నా కలిసారా అంతకుముందు కలిసాము. అంటే చాలామంది ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడంలో భాగంగానే అక్కడ కూడా కలిస్తే ఏమైందంటే నన్ను కూడా కలిసిన తర్వాత ఏమైంది అని ఇట్లా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, సంవత్సరంలో ఇవ్వలేదు, ఈ గ్రూప్ 1 పైన ఇటువంటి అవకతవకలు జరుగుతున్నాయి, ఒకసారి మీరు మాట్లాడండి అంటే తప్పకుండా నేను మాట్లాడతా అన్నాడు. మాట్లాడతాన్ని మొన్న ఫోన్ చేసిండు, నేను గన్ పార్క్ దగ్గర వస్తే మీరు అందరూ కూడా రెడీ ఉండండి అంటే, సరేనా మేము కూడా వద్దుమా మరి మా సమస్యల పైన తప్పకుండా మాట్లాడతా,
పార్టీ ఏదైనా పర్లేదు మీరు నిరుద్యోగులు అండగా ఉంటా అని చెప్పాడు. చెప్పి వచ్చి మాట్లాడాడు. వచ్చి మాట్లాడాడు, మాకు అండగా ఉంటా అన్నాడు. అంటే నిన్న చెప్పిన మాట మాకు అండగా ఉంటా అని చెప్పి చూద్దాం ముందల అండగా ఉంటాడా లేకపోతే ఇంతకుముందు ఒక ఎమ్మెల్సీ వచ్చిండే కదా అట్లా జారుకుంటాడా అనేది ఆ ఫ్యూచర్లో తెలుస్తుంది. వాళ్ళకి తెలియకపోవడం అనేది కాదు. ఇప్పుడు గ్రూప్ అన్న అవకతవకలు ఎన్నో జరుగుతున్నాయి. ఇన్ని రోజులు మాట్లాడలేదు, సరే మాట్లాడలేదు అని చెప్పేసి మనం ఇది కాకుండా మన దగ్గరకు వచ్చినప్పుడు మనం గౌరవం ఇచ్చినాం, గౌరవం ఇచ్చి పంపించినాం. దాన్ని ఆయన నిలబెట్టుకోవాల్సిన ధర్మం ఆయన పైన. అండగా ఉంటా అంటున్నాడు, ఖచ్చితంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని కూడా అంటా ఉన్నారు. ఆ మాటతో పాటు ఒక మాట అన్నాడు, నేను ఒకప్పుడు ప్రజల కోసం రాజీనామా మునుగోడు ప్రజల కోసం రాజీనామా చేశా, ఇప్పుడు 1,50,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగుల కోసం కూడా రాజీనామా చేస్తా అన్నాడు. అది ఆ పాయింట్ అందరు గమనించారు. నేను దేనికైనా వెనకడను వీళ్ళ వెనుక ఉంటా, ప్రభుత్వానికి వీళ్ళకి మధ్య వారధిలా ఉంటా అని చెప్పాడు. చెప్తూనే ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే వీళ్ళ వెనుక ఉండి కొట్లాడతాను కూడా చెప్పింది. సార్ ఇంకొకటి ఏంటంటే అశోక్ సార్ గురించి కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే ఆయన దాదాపు 4 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఏదైతే ఉద్యోగాలు భర్తీ కావాలి, ఖచ్చితంగా కొత్త నియామకాలు ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి, విద్యార్థులు అన్యాయం జరుగుతుందంటూ కూడా దాదాపు 4 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి ఆయన కొంత స్పృహ కోల్పోయినట్టుగా కనపడతా ఉంది, ఇంకా ఆరోగ్యం క్షీణించే పరిస్థితి కనపడతా ఉంది. సో నిన్న అర్ధరాత్రి ఆయన్ని హాస్పిటల్కి కూడా తరలించినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కసారి ఆయనకి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం, ఎవరైనా ఒకసారి లిఫ్ట్ చేస్తే ఒకసారి మాట్లాడదాం అక్కడ సిచ్యువేషన్ ఏంటి. ఎందుకంటే నిజంగా అంటే నిరుద్యోగుల తరపున కొట్లాడే ఎవరి పరిస్థితి అయినా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటుంది. హలో మేడం నమస్తే. చెప్పండి మేడం అది సార్ని వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఓకే నేను లైవ్లో ఉన్నా మేడం. అదే యాక్చువల్ నేను అది కూడా నిన్న చూశాను. అయితే ఏంటి మేడం ఇప్పుడు డిమాండ్స్ ఏంటి సార్ చెప్పేది? డిమాండ్స్ అంటే సార్ ఆల్రెడీ ఇప్పుడు నోటిఫికేషన్లు ఏవైతే మెన్షన్ చేశారో 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా ప్రజెంట్ ఏవైతే రిక్రూట్మెంట్ పిల్లలు ఏవైతే అడుగుతున్నారో 50,000 నోటిఫికేషన్ ఇవి ఎస్ఐపిసి గానీ డిఎస్సి గానీ గురుకులాలు గానీ ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 అంటే గ్రూప్ 1 కి ముడి పెట్టారు ఇంత ముందుకు. గ్రూప్ 1 అనేది ఇప్పుడు కోర్టులో అది ఇప్పుడు ఎట్లా అది జరగదు, ఇప్పుడు కొలిక్కి రాదు. ఆ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు ఫిల్అప్ చేసేసి ఆ రిమైనింగ్ ఎన్ని ఉన్నాయో చూసేసి ఆ గ్రూప్ 2 గానీ గ్రూప్ 3 గానీ ఎస్ఐపిసి గానీ డిఎస్సి గానీ గురుకులాలు గానీ అదే విధంగా గెస్ట్ లెక్చరర్ పోస్టులు, అదే విధంగా అది కరెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పోస్టులను రిక్రూట్మెంట్ చేయమని సార్ యొక్క డిమాండ్ చేస్తుంది ప్రెసెంట్ అయితే. మేడం ఆరోగ్య పరిస్థితి యాక్చువల్ నిన్న నైట్ నేను వీడియోలు చూసినప్పుడు కూడా ఆరోగ్య పరిస్థితి క్షీణించింది, సో హాస్పిటల్కి తరలిస్తున్నారు అన్నట్టుగా వచ్చింది. సో ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అయినా లేదా పోలీసులా తరలించింది? ఎవరిని? పోలీస్ వాళ్ళే తీసుకెళ్లారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు? చేయనివ్వను అనేది వాళ్ళు చెప్తున్న మాట కదా. వాళ్ళు మనదనేది మనది సార్, అది వాళ్ళు చేయనిచ్చారు చేయనిరు అనేది బలవంతం అయితే చేయలేరు కదా. వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేస్తారు, తీసుకెళ్తారు, హాస్పిటల్ జాయిన్ చేస్తారు. సార్ మాత్రము ఈ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా నేనైతే దీక్ష ఆపననే చెప్తున్నాను సార్. అంటే ఇప్పటిదాకా ఎవరైనా ప్రభుత్వం తరపు నుంచి ఎవరైనా సంప్రదించే ప్రయత్నం చేశారా కనీసం? అంటే దీక్ష జరుగుతూ ఉంది కదా. లేదు సార్. అంటే మీరేం చెప్తారమ్మా ఫైనల్గా? అంటే మీరు కూడా యాజ్ ఏ వైఫ్గా ఎందుకంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బందులు ఇందులో చాలా ఉంటాయి. సో మీరేం చెప్పదలుచుకున్నారు? మీరేమైనా చెప్పదలుచుకుంటారు సార్? ఇది ఒకటోసారి కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే 3వ సారి చేయడము. సార్ మాత్రం సార్ చాలా నేను కూర్చే ముందే చెప్పాను, నేను వద్దులే ఇదంతా వద్దు, బయట ఉండి కొట్లాడు పిల్లలు చాలా మంది ఉన్నారు వస్తారు, ఈ విధంగా దీక్ష చేయడం అనేది నీ హెల్త్ మీదకి వస్తుందని ముందే చెప్పినాను సార్. కానీ బట్ సార్ మాత్రం నాకేమైనా నేను చూసుకున్నా నా పర్వాలేదు, పిల్లలకు మాత్రం నోటిఫికేషన్ రావాలి. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలని చెప్పి పిల్లల్ని ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకొని గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసుకొని ఇప్పుడు నిరుద్యోగులను పట్టించుకోకపోవడం అనేది ఇప్పుడు అది ప్రభుత్వానికే తెలవాలి. ఇంకా ఇప్పుడు మీరు అడిగినప్పుడు సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఉన్నారు, అది కాకుండా మేము అడిగే డిమాండ్ చేసేది 50,000 ఉద్యోగాలు అడుగుతున్నారు సారు. ఆ 50,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయండి. ఎవరు గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా ఎవరు రారు, పిల్లలు కూడా
గవర్నమెంట్ మీద కొంచెం పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. ఇప్పటిదాకా మాత్రం మొత్తం నెగిటివే ఉంది. కాస్త పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. ఎక్కడో అక్కడ కూర్చొని చదువుకుంటారు. ఒక్కొక్కరు ఏజ్లు బార్లో ఏం చేయ అర్థం కాక ఇంటికి పోక మొహాలు చూపించలేక 5 రూపాయల భోజనం తింటూ హాస్టళ్లలో లైబ్రరీలలో కూర్చొని ఎవరికి చెప్పుకోలేక చదవలేక వాళ్ళ మానసికంగా ఎంత కుంగిపోతున్నారంటే ప్రతి ఒక్కరు మాకు ఫోన్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు మినిమం ఒక 10 కాల్స్ వస్తాయి సార్. మాకు ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది చదువుకోలేకపోతున్నాము ఇంటికి పోతున్నాం అంటే మరి సార్కి కూడా ఏమనిపించిందో ఏమో. ఈసారి అయితే నేను గట్టిగానే చేస్తానని కూర్చున్నాడు సార్. సార్ హెల్త్ ఇష్యూ అయితే ఆల్రెడీ సార్కి షుగర్ ఉంది, అసిడిటీ ప్రాబ్లం కూడా ఉంది, అల్సర్ ప్రాబ్లం కూడా ఉంది. ఇప్పుడు తినకపోయేసరికి ఇంకా అది ఎక్కువైంది సార్. అందుకని ఈ రోజు హాస్పిటల్ జాయిన్ చేశారు. నేను కూడా చెప్తున్నా వద్దులే అంటే సార్ మాత్రం వినే సిచ్యువేషన్ లో లేడు, వినే పరిస్థితిలో కూడా కనీసం ఇప్పుడు అంత ప్రభుత్వానికి అండగా నిలబడి గతంలో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చాలా కృషి చేసిన సారు చాలా మంది నాకు తెలిసి చాలా చోట్ల కూడా ఆయన ప్రచారం కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బస్ యాత్రకు సంబంధించి. మరి ఇప్పుడు కనీసం అదే కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని కనీసం విరమించుకోమని చెప్పడమా, లేకపోతే మీరు అడుగుతున్న డిమాండ్స్కి సంబంధించి కూర్చోబెట్టి మాట్లాడతామనే ఎందుకు ఆ సో ఎందుకు రావట్లేదు ప్రభుత్వానికి? మీరేం చెప్తారు? నిరుద్యోగుల మీద గవర్నమెంట్ ఏర్పించుకొని నిరుద్యోగులు ఆయన కంటి చూపు కూడా కనపడట్లేదు. అదేందో ఇదే ఇట్లా ఎందుకు ఈ గవర్నమెంట్ ఇట్లా తయారైందో ఎవరికి అర్థం కావట్లేదు. వీళ్ళు ఇప్పటి నుంచి కదా సార్ మినిమం ఇప్పుడు 1 year నుంచి కొట్లాడుతూనే ఉన్నారు. ఇప్పటిదాకా కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వకపోవడం అనేది ఇక గవర్నమెంట్ అసలు ఏమనుకుంటున్న విద్యార్థులు వాళ్ళకి లెక్కలోకి రావట్లేరా? మరి అయ్యాల గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నప్పుడు లెక్కలోకి వచ్చిన వాళ్ళు ఆ రోజు వాళ్ళతో మీటింగ్లు పెట్టిన వాళ్ళు ఇవాళ ఎందుకు మీటింగ్ పెట్టలేకపోతున్నారు? ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేకపోతున్నారు? అసలు ఏమనుకుంటున్నారు? మేడం ఫ్యామిలీ వాళ్ళ మేడం నమస్తే, నేను రవికుమార్ మేడం. చెప్పు మేడం మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న కలవనిస్తున్నారా మేడం? మొన్న మేము వచ్చినా కూడా మమ్మల్ని కలవనివ్వలేదు, నిన్న వచ్చినా కూడా కలవనివ్వలేదు. ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరైనా వస్తే పూర్తి డీటెయిల్స్ ఏమైతారు, మీరు ఎవరు, ఎట్లా రిలేషన్ అట్లా అడిగి అప్పుడు వాళ్ళని లోపల కలవ చేసి ఎక్కువసేపు కూడా ఉండనియట్లేరు. 10 నిమిషాలు 15 ఇప్పుడు అంటే కనీసం ఫ్యామిలీ మెంబర్స్ చూసే పరిస్థితి కూడా లేదు. అంటే విద్యార్థులు వచ్చి ఇప్పుడు మీ ఇంటి దగ్గరే కదా మీరు నిరాహార దీక్ష చేసింది కూడా, కనీసం మీ ఇంటికి ఎవరిని రానివ్వకపోతే ఎట్లా మేడం అసలు? మేమనంటే మేము అక్కడ వాళ్ళని అడిగితే మాకు పైకి వెళ్ళి ఆర్డర్స్ ఉన్నాయి అంటే ఎవరు సార్ ఆర్డర్స్ ఇచ్చేది? చూడొద్దు కలవద్దు అంటే ఏమైపోయినా ఏం లేదు కానీ చూడనియొద్దు అంటారు. మొత్తం నిన్న మీరు చూడొచ్చు ఫుటేజ్లలో గేట్ దగ్గర ఒక 10 మంది, అవతల 10 మంది, లేడీస్ కానిస్టేబుల్ ఒక 10 మంది. ఇంతమంది దేనికి అవసరం? ఆయన ఏమైనా ఉగ్రవాద, ఏమైనా ధ్వంసం చేస్తుండా? కనీసం ఇట్లాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే మరి ఇంకా అది ఇప్పుడు ఇటు కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో ఖచ్చితంగా నిరుద్యోగుల్లో కూడా కదలిక వస్తుంది కదా ఖచ్చితంగా. అక్కడ వస్తే మొత్తం డీటెయిల్స్ తీసుకుంటున్నారు, మన హౌస్ నెంబర్ తో సహా డీటెయిల్స్ తీసుకున్నారు. హౌస్ నెంబర్ మా దగ్గర ఉన్న ఒక అబ్బాయి అయితే అక్కడ ఊర్లో ఉన్న ఇంటికి కూడా పోలీసులు పంపించి మీ కూడా ఇట్లా చేస్తున్నంటే వాళ్ళు సరే కొడుకులో వాళ్ళ పిల్లల గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి మా వాడు అట్లా ఏం లేదు, ఏదో సార్ మీద అభిమానం కొద్దిగా పోయినట్టుంది, ఆయన అసలు ఆయన కాదు మా వాడు మంచిగా చదువుకుంటారని ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి ఓకే. అర్థం చేసుకుని పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, నువ్వు చదువుకోనిక పొమ్మంటే నువ్వు ఏం చేస్తున్నావురా, నడువు చదువుద్దే ముద్దు నడువు అంటే అప్పుడు ఎవరు బలి అవుతారు సార్? ఇంటికి పోలీసు పంపించాల్సిన అవసరం ఏముంది వాళ్ళ ఇంటికి? అవును. అసలు మీ కుటుంబాల పరిస్థితి ఏంటమ్మా? ఇప్పుడు ఇంతమంది పోలీస్ వ్యవస్థ వచ్చి ఒకసారిగా ఇంటి వరకు వచ్చి ఇబ్బందులు పెడుతున్న సమయంలో మేము ఉండేది ఇండిపెండెంట్ హౌస్ కాదు సార్, ఉన్నది అపార్ట్మెంట్, 38 ఫ్లాట్లు ఉంటారు. వీళ్ళందరూ పోలీసు వాళ్ళు చూస్తే కాలనీ వాళ్ళంతా ఏం జరిగింది అని వాళ్ళని అడిగితే వాళ్ళు మాకై అదో రకంగా చూడడం, వీళ్ళ వల్ల మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వీళ్ళ వల్ల మేము మాటలు పడాల్సి వస్తుందని వాళ్ళు మాకై కూడా అదేదో మేమేదో అదేదో చేసినట్టుగా ఒక్కొక్క రకంగా చూడడం కూడా వాళ్ళు కూడా ఇప్పుడు చదువుకున్న వాళ్ళే కదా సార్, అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇక్కడ ఉండి ఎవరన్నా ఫ్లాట్లో పోతుంటే మీరు ఏ ఫ్లాట్ దేనికి వెళ్తున్నారు అంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. అందుకని మేము ఇక్కడ వద్దు అని చెప్పినా గానీ ఇక్కడనే చేయాలని ఇక్కడనే పట్టుబట్టి గంట సేపు కింద సార్ నేను చెయ్యనని చెప్తే తీసుకొచ్చి ఇక్కడనే వదిలిపెట్టిపోయారు. సో ఏం చెప్తారమ్మా ఫైనల్గా? ఇప్పుడు ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న విషయం తెలుస్తుంది, ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఒక్కటే చెప్తున్నా సార్, ఆ పిల్లలు ఏదైతే కోరుకుంటున్నారో ఎవరెవరైతే ఏ నోటిఫికేషన్లు కావాలనుకుంటున్నారో ఒకేసారి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వమని మేము కూడా ఏమంటలేము. ఈ ఇయర్ కొన్ని మీకు ఏవైతే అనుకూలంగా ఉన్నాయో ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి, రిమైనింగ్ నెక్స్ట్ ఇయర్ ఇస్తారా ఆ తర్వాత ఇస్తారా మీ ఇష్టం. ఇప్పుడైతే కొన్ని పోస్టులు అయితే ఇవ్వండి, వాళ్ళు చదువుకుంటారు. వాళ్ళు మన గ్రూప్ 2 గ్రూప్ 3 మిస్ అయిన వాళ్ళు, ఏజ్ బార్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే కనీసం ఈ 1 year అయినా చదివి ఆ తర్వాత వ్యవసాయం చేసుకుంటారా, ఆ తర్వాత వాళ్ళు ప్రైవేట్ జాబ్కి వెళ్తారా, పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారా? ఈ నోటిఫికేషన్ కోసం చాలా మంది వెయిట్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మీ దగ్గర ఏమేమి ఉన్నాయో ఒకసారి
లెక్కలు తీసుకొని ఆ నోటిఫికేషన్ ఇవ్వమని కోరుతున్నా సార్. నేనేం లేదు. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. 2 నెలల కాలపరిమితితో రైట్ 2 నెలల కాలపరిమితితో ఒక కమిటీ ఇచ్చింది, శాంతకుమార్ కమిటీ అని మనం మాట్లాడుకున్నాం. ఆ కమిటీ ఇప్పటివరకు 2 నెలలు అయిపోతుంది, అసలు రిపోర్టే లేదు. అంటే అన్నీ కూడా కావాలని తాత్సారం చేయడమే తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు అశోక్ సార్ దగ్గరికి మనం వెళ్ళినాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీరే మీడియా వెళ్ళినా కూడా అక్కడ ఏమవుతుంది, తీసుకుపోయి మీ డీటెయిల్స్ మొత్తం విత్ హౌస్ నెంబర్తో సహా, ఎప్పుడైనా ఈవెన్ అరెస్ట్ అయితే కూడా పేరు నెంబర్ రాసుకుంటారు, ఎక్కడ అనేది ఇట్లా రాసుకుంటారు. మేము అరెస్ట్ అయినా కూడా, మమ్మల్ని ఎప్పుడైనా అరెస్ట్ చేసినా కూడా ఇంత మేము ఆయన దగ్గరికి కలుద్దాము. ఒక మనిషి మా కోసం నిరాహార దీక్ష చేస్తున్నాడు, మా కోసం తన ప్రాణత్యాగం చేయడానికి వెనకాడట్లేదు, మా కోసం ఎటువంటి కనీసం స్వార్థం లేకుండా పోరాడుతున్నాడు, అటువంటి వ్యక్తిని మేము కలుద్దామని వెళ్ళినప్పుడు మా హౌస్ నెంబర్తో సహా పేర్లు రాసుకుంటున్నారు, పేర్లతో పాటు మా తండ్రుల పేర్లు హౌస్ నెంబర్లతో సహా రాసుకుంటున్నారు. మీరు ఇక్కడెక్కడ ఉంటారు, ఏ హాస్టల్లో ఉంటారని రాసుకుంటున్నారు. అంటే ఎందుకు అంత అవసరం? ఈ అవసరం ఏమిటి? ఎందుకు అంత నిర్బంధం? ఎందుకు అంత ఇబ్బంది పెట్టడం? ఆ వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అన్ని రకాలుగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? దీని ద్వారా ప్రభుత్వం ఏం సాధిద్దాం అనుకుంటుందో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం. థ్యాంక్ యూ. సో అది పరిస్థితి ఏదైనా కానీ, ఎందుకంటే అశోక్ సార్ ఆరోగ్యం క్షీణిస్తుంది అనేది వాళ్ళ వైఫ్ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి గతం నుంచి కూడా దాదాపు 4 రోజుల నుంచి ఆయన దీక్ష చేస్తూ ఉన్నారు. సో అంతకుముందు ఫస్ట్ డే కొంచెం ఆయన అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టినా కూడా తర్వాత నుంచి కూడా ఆయన దీక్షలో పాల్గొనడం జరిగింది. సో ఏదైతే ఈ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, సో ఆరోగ్యం క్షీణించే సమయంలో కూడా కనీసం ప్రభుత్వం నుంచి కానీ, గతంలో ఆయన చాలామంది గెలవడానికి కారకులైన వ్యక్తి ఆయన. సో అలాంటి వ్యక్తిని కనీసం గెలిచిన వారో లేకపోతే ఆయన సహాయం చేసిన వాళ్ళు ఎలక్షన్లో కనీసం వచ్చి ఆయన తరపున మాట్లాడడం, లేదు నువ్వు విరమించుకో, నేను ఖచ్చితంగా ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూద్దాం, ఖచ్చితంగా నువ్వు అడుగుతున్న దానికి నేను ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తానో, లేదా ప్రభుత్వం దృష్టి నుంచి కనీసం ఎట్లాంటి సమాచారం లేకపోవడం, సో ఆయన ఆరోగ్యం క్షీణించే పరిస్థితి, ఎవరైనా ఇంట్లోకి వెళ్ళే ఎవరినైనా ఆయన కలవడానికి వచ్చిన వాళ్ళని కూడా కలవనివ్వకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయాలు కనపడతా ఉన్నాయి. ఏదేమైనా 50,000 ఉద్యోగాలకు సంబంధించి ఆయన మాట్లాడుతున్న డిమాండ్స్ వాస్తవంగా కూడా మీరు ఇస్తానని 1,50,000 ఉద్యోగాలు మీరు ఇవ్వాల్సింది. ఇంకా మరి ఈ 1,50,000 ఉద్యోగాలు కాదు, ఒక 50,000 ఉద్యోగాలను ప్రస్తుతం ఉన్న నిరుద్యోగులకు ఇస్తే వాళ్ళ సమస్యలు తీరుతా అనేది ఆయన ప్రధాన పాయింట్లో కనపడతా ఉంది. సో మిగతా వార్తల్లోకి వెళ్తే ఈరోజు ఆర్టీసీలో 1743 పోస్టులు, రాష్ట్రం ఏర్పడ్డాక తొలి నోటిఫికేషన్, డ్రైవర్ 1000, శ్రామిక్ 743 ఖాళీలు, 8 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. సో ఆర్టీసీకి సంబంధించి 1743 ఉద్యోగాలు, అంటే దాదాపు 3,000 చిల్లర ఉద్యోగాలు ఆర్టీసీలో ఉండగా, సో 1743 పోస్టులకు ఈరోజు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆన్లైన్లో 8 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకారం చేస్తూ ఉంటారు వచ్చే నెల 8 నుంచి దీనికి సంబంధించి. సో ప్రధానంగా ఇవి కనపడతా ఉన్నాయి. అలాగే నిన్న ఏదైతే అంబేద్కర్ సంబంధించి ఏదైతే నిన్న 100 కోట్లు అవినీతి చేశారని వచ్చిందో, దీనికి సంబంధించి ఆయన బినామీ రాజేష్ బాబు అని ఆయన బినామీ, ఈయన కూడా ఏడీ రాజేష్ బాబు. సో ఈయన దగ్గర దాదాపు 17 లక్షలు బాత్రూమ్ కమోడ్లో కవర్తో చుట్టి 17 లక్షలు దాచిపెట్టారు బాత్రూమ్ కమోడ్లో. అంటే ఉన్న పైసలకు కూడా విలువ లేదు ప్రధానంగా. ఎందుకంటే వస్తుంటే చేవెళ్ళ విద్యుత్ ఏడీ ఇంట్లో ఏసీబీ సోదాలు దొరికిన నగదు, స్థిరాస్తుల పత్రాలు స్వాధీనం. ఇప్పటికే ఏసీబీ అరెస్ట్ చేసిన ఈడీఈ అంబేద్కర్కు ఇతను బినామీ అంట, రాజేష్ బాబు బినామీ. నిన్న దొరికిన అతనికి ఆయన ఆస్తి 100 కోట్లు నిన్న దొరికిన ఆయన. సో 17 లక్షలు అలాగే కొన్ని స్థిరాస్తి పత్రాలు ఈయన దగ్గర దాచిండు ఆయన. సో ఇద్దరు దొంగలే. అసలు ఏం జరుగుతుంది ఈ గవర్నమెంట్ ఆఫీసులు అనేది నిజంగా అర్థం కాని పరిస్థితి కనపడతా ఉంది. ఎంతమంది అవినీతి పరులు బయటకు వస్తూ ఉన్నారు అంటే ఎంత ఘోరమైన పరిస్థితి. ప్రజలకు అక్కడ న్యాయం జరగక ఇక్కడ న్యాయం జరగక అసలు ఎట్లాంటి పరిస్థితులు. ఇప్పుడు పైసలు ఉన్నోడు పెడతాడు, పైసలు లేనివాడి పరిస్థితి ఏంటి అంటే వాడు పని కానట్టే. మరి ఇట్లాంటి వాటి మీద కూడా మీరు ఎట్లయితే దృష్టి పెట్టారో వీళ్ళకి తగిన బుద్ధి చెప్తే కూడా దాన్ని ఈ రిమాండ్కి తరలించడమో లేకపోతే దానికి సంబంధించిన ఒక శిక్ష అనేది పెడితే ఇలాంటి వాళ్ళు కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ ఏడీఈ ఏరుగు అంబేద్కర్ను అరెస్ట్ చేసిన
ఏసీబీ అధికారులు బుధవారం సాయంత్రం అతన్ని బినామీ అయిన మరో ఏడీఈ రాజేష్ బాబు ఇంట్లో సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్ మారేడుపల్లిలో ఉన్న రాజేష్ బాబు ఇంటికి చేరుకున్న ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టాగా కవర్లో పెట్టి బాత్రూంలో దాచిన 17 లక్షల నగదు లభ్యమైంది. కొన్ని స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సోదాల సమయంలో రాజేష్ బాబు ఇంట్లో లేడు. ఆయన 2 రోజుల నుంచి ఆఫీసుకు కూడా రావడం లేదని తెలిసింది. రాజేష్ బాబు 9 నెలల క్రితం పదోన్నతిపై రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు ఏడీఈగా వచ్చాడు. ఇంతకు ముందు మొయినాబాద్ మండలం చిల్కూడ్ ఫిడర్ ఏఈగా చాలా కాలం పనిచేశాడు. కాగా ఇబ్రహీం ఏడీఈ అంబేద్కర్ కూడబెట్టిన ఆస్తులు. సో ప్రధానంగా ఇది పరిస్థితి. గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరమైన మోసాలకు తెగబడుతున్నారో చూడొచ్చు. ప్రజలు ఈ అన్యాయం ఎవరికి? ప్రజల దగ్గర దోచుకున్న డబ్బు ఇదంతా. ఇలాంటి వాళ్ళ సీట్లో కూర్చుంటే ఇక ప్రజాప్రభుత్వం రాదు, ప్రజాపాలన రాదు, ఏది రాదు. ఇప్పుడు బయటకు వచ్చిరు కాబట్టి, లేకపోతే ఇంకెంతమంది అమాయకులకి అన్యాయం జరిగేదనేది మనం ఆలోచించుకోవచ్చు. ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలంట, సులభంగా చదివేలా పెద్ద అక్షరాలతో పేర్లు. ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత పెంపునకు ఎన్నికల కమిషన్ నిర్ణయం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే అమలు. అన్ని రాష్ట్రాలు యూటీల ఎన్నికల కమిషనర్ లేఖలు. ఇక ఈవీఎం అనేది వద్దు అనేది చాలామంది మాట్లాడుతున్న మాట. మరి ఇప్పుడు ఇంకా ఈవీఎంలు అంటే ఖచ్చితంగా మళ్ళీ అవకతవకలు జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది ఖచ్చితంగా వీటిలో. విద్యారంగాన్ని మార్చేద్దాం. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనపై సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, కేకే కోదండరాం. శ్రద్ధ తీసుకుంటారనే పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేట్కు పంపుతున్నారు. స్కిల్ లేకనే యువతకు జాబ్స్ దక్కట్లేదు. విద్యారంగంలో సర్కార్ పాత్ర తగ్గిపోతున్నది. దీనికి 21,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే అందులో 98% జీతాలకే ఖర్చు అవుతుంది. కొత్త విద్యా విధానం అమలుకు ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధం. ప్రత్యేకంగా విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఎడ్యుకేషన్ పాలసీపై విద్యావేత్తలు, నిపుణులతో సమావేశం. రాష్ట్రంలో విద్యారంగానికి సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు భూములు, నిధులు పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టేవి. కానీ ఇప్పుడు ఆ వనరులు లేవు. దీంతో పేదరిక నిర్మూలనకు విద్య తప్ప మరో ఆయుధం లేదు. అందుకే విద్యారంగానికి మేము అధిక ప్రాధాన్యత ఇస్తాం. అయితే ఇప్పటి వరకు విద్యారంగాభివృద్ధికి చేపట్టిన చర్యలతో సంతృప్తి చెందడం లేదు. ప్రైమరీ లెవెల్ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనపై బుధవారం సెక్రటరియట్లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ సభ్యులు, విద్యావేత్తలు, నిపుణులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ దేశానికి దిక్సూచిలా ఉండాలని ఆయన చెప్పారు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఆల్రెడీ జరగాల్సిన లాస్ అంతా జరిగింది. ఎడ్యుకేషన్కి సంబంధించి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏదైతే పరిస్థితులు తీసుకొచ్చిందో ఇప్పుడు అంతకన్నా ఘోరమైన పరిస్థితి. విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్ళు అయితే బాత్రూమ్ వసతులు కూడా లేకుండా మహిళలకి, చిన్న పిల్లలకి బాత్రూమ్ వసతులు లేకుండా వాళ్ళ స్కూల్ పరిస్థితి నడుస్తూ ఉంది. అలాగే కనీసం క్వాలిటీ ఫుడ్ కూడా పెట్టలేని పరిస్థితిలో ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులన్నీ మనం చూస్తున్నాం. రైలు వార్తలు ఫుడ్ పాయిజన్కి సంబంధించి కావచ్చు, రకరకాల అంశాలు వస్తూ ఉన్నాయి. మరి ముందు వాటి మీద దృష్టి పెట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ముందు ఎలాంటి అంటే బేసిక్ ఇప్పుడు ఇదైతే ఒక సమావేశం నిర్వర్తించారు కరెక్టే, కానీ దీన్ని ఆచరణలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా, ఎంతవరకు దీన్ని ఆచరణలో పెడతారనేది కూడా ప్రధానంగా మారుతుంది. ఎందుకంటే వచ్చిన 2.5 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు కావచ్చింది, 24 నెలలు అవుతుంది. అంటే 2 సంవత్సరాలు అవుతూ ఉంది. మరి 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మరి ఇది ఆచరణలో పెట్టేసరికి దాదాపు ఇంకొక 2-3 సంవత్సరాలు అవుతుంది. అంటే మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వస్తుందా, లేకపోతే ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవుతుందా? ఒకవేళ ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయితే దీని మీద ఏమైనా కొంత డెవలప్మెంట్ కనపడుతుంది. లేదా ఇంకొక ప్రభుత్వం వస్తే వాళ్ళు దీన్ని మళ్ళీ తిప్పికొట్టి వాళ్ళు ఇంకొక రకమైన నినాదాలు పెడతా ఉంటారు. సో ఏదైనా కానీ ఒక విద్యని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా నిజంగా విద్యకు సంబంధించి మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే నిజంగా
బాగుంటుంది తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి. కానీ ఆ ప్రక్రియ ఎక్కడ కనపడట్లే. గురుకుల పాఠశాల విషయంలో కావచ్చు, ఎక్కడా కూడా ఆ ప్రక్రియ కనపడట్లే. మార్కెటింగ్ చేసుకోలేకనే ఓడిపోయాం కేటీఆర్. 10 ఏళ్లలో మస్తు పనులు చేసినాం కేటీఆర్. రానున్న రోజుల్లో కాంగ్రెస్కు ఇదే పరిస్థితి వస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక లెక్క అయింది. కామెంట్. తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చాట్. విషయం ఏంటంటే 10 ఏళ్లలో మీరు నిజంగా ప్రజలు అనుకున్నంతగా డెవలప్మెంట్ చేసుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి అధికారంలో పెట్టరు ప్రజలైతే. సో ఖచ్చితంగా మీరు గతంలో సరిగ్గా పని చేయలేదు, పరిపాలన సరిగ్గా లేదనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చారు. సో ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది అనేది ప్రజలకి క్లియర్గా అర్థమవుతూ ఉంది. కేవలం మార్కెటింగ్ చేసుకోవడం వల్లే ప్రజలు ప్రభావితం అవుతారనేది వాస్తవం కాదు. ప్రజలకి మార్కెటింగ్తో సంబంధం లేదు. మీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్నీ కూడా కేవలం మిమ్మల్ని మీరు ప్రమోషన్ చేసుకోవడానికి పనికొస్తారు తప్పితే, అంటే కేటీఆర్ అనే వ్యక్తి ఉన్నాడు లేదా కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నాడు అనేది కనపడడానికి తప్పితే ఈ ప్రమోషనల్ మార్కెటింగ్ అనేది ప్రజలకు అవసరం లేదు. మీ ప్రమోషన్సో లేకపోతే మీ మార్కెటింగ్ వల్ల ప్రజలు ఎక్కడా కూడా డిఫరెన్స్ అనేది చూడరు. ఎందుకంటే పరిపాలన అనేది క్లియర్గా ప్రజలకు అర్థమవుతూ ఉంది. గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వంలో ఎలాంటి నష్టాలు మేము చూసాం, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఇంకెన్ని నష్టాలు చూస్తున్నాం అనే దాని మీద క్లియర్గా వ్యత్యాసం కనపడుతుంది. కేవలం మార్కెటింగ్ వల్ల ప్రజలు ఎక్కడా కూడా మార్పు రాదు ప్రజల్లో. సో మార్కెటింగే స్ట్రాటజీ అనుకుంటే ఖచ్చితంగా మీ ప్రభుత్వం కాదు, ఇంకో ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ప్రజలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు కేవలం మార్కెటింగే స్ట్రాటజీ అనుకుంటే. సో మార్కెటింగ్ అని కాదు, ఫస్ట్ మీరు చేయాల్సింది, మీరు ఒకవేళ నిజంగా ప్రభుత్వంలోకి రావాలి, అధికారంలోకి రావాలనుకుంటే మీరు గతంలో చేసిన తప్పులు ఒప్పుకొని ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ఎత్తి చూపించడం వాస్తవం చూపిస్తారు. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ ఆ పని చేస్తుంది. కానీ గత ప్రభుత్వంలో మీ పరిపాలనలో మీరు చేసిన తప్పులను కూడా వ్యత్యాసం చూపించి, ఇప్పుడు నిరుద్యోగ సమస్య మనం తీసుకుంటే దాదాపు 12 ఏళ్ళుగా వాళ్ళకి సరైన నోటిఫికేషన్ లేకే కదా ఈరోజు విద్యార్థులందరూ ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కనీసం ఉద్యోగాలకి అర్హులైనా కూడా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. కొంతమందికి ఏజ్ లిమిట్ అయిపోయింది. మరి 12 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కూడా సరైన నోటిఫికేషన్ రాలేదు. మరి ఈ పరిస్థితులన్నీ ఎవరు చేసిన తప్పిదాలు అనుకుందాం. సో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఇవన్నీ కూడా. సో రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దానికి సంబంధించి. సో వాటిని కూడా మీరు సరి చేసుకోవాలి. సరి చేసుకుంటేనే నెక్స్ట్ మీకు ప్రభుత్వానికి అధికారం ఇచ్చే ప్రయత్నం చేస్తారు ప్రజలు కూడా. సో ప్రజలకు ప్రతీది గమనిస్తూ ఉన్నారు ఇక్కడ. సో ఈవీఎంలు అనేది ప్రధానంగా నాకు తెలిసినంత వరకు మళ్ళీ ఈవీఎంలు అనేది ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ ఇబ్బందికరంగానే మారుతుంది. ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి రావాలని ఏదైనా కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందనే ప్రధాన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందన్న ఆరోపణల్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా కొంత కన్సిడర్ చేయాలి. సో అప్పుడు ఖచ్చితంగా ఏదంటే బ్యాలెట్ అనేది చాలా వరకు కూడా చాలా మేలు అండ్ స్వచ్ఛందంగా కూడా ఎన్నికయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈవీఎం ట్యాంపరింగ్ అనే ఆరోపణ ఉంది కాబట్టి ఖచ్చితంగా వీటి గురించి కూడా కొంత ఆలోచించాలి. సో ఇది పరిస్థితి ప్రస్తుతం మనం చూసినంత వరకు కూడా వార్తల విషయాల్లో క్లియర్గా కనపడతా ఉంది. అంతా కూడా ఉప ఎన్నికల్ని ఉద్దేశించే మాట్లాడుతున్న విధి విధానాలే కనపడతా ఉన్నాయి. ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి స్పీచ్ దగ్గర నుంచి ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్న మాటల వరకు కూడా కంప్లీట్గా ఇది ఒక రాజకీయ చర్చలాగే కనపడుతుంది. రాజకీయంగానే వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. కానీ ఎక్కడా కూడా దీని నుంచి ప్రజలకి ఏదో జరుగుతుంది అనేది నిజంగా కూడా ప్రజలు కూడా నమ్మడం మానేసిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. చూద్దాం ఏం చేస్తారు. ఒకవేళ ఉప ఎన్నికల లేకపోతే స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందా, ఇవన్నీ కూడా కొంత వేచి చూడాల్సిన అంశాలు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక పజిల్లా కనపడుతుంది ప్రస్తుతానికి. ఈ పజిల్ అనేది రెక్టిఫై అవుతుందా లేదా అనేది కూడా వేచి చూడాలి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.